అందరికీ నమస్కారం. 3వ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానం చేసినా అది గొప్ప ప్రభావము చూపించి సకల ఐశ్వర్యములు కలిగడమే కాకుండా మరణాంతరము వారు శివ సాన్నిధ్యంను చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములై భోగభాగ్యాలు విడవలేక కార్తీక మాసంలో స్నానాలు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించు కడకు క్షుద్ర జన్మలు అనగా కుక్క పిల్లిగా జన్మిస్తారు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినా స్థాన దాన జపపాదులు చేయకపోవటం వల్ల అనేక చెండలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఒక ఇతిహాసము వివరించెదను, శ్రద్ధగా వినండి. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారతఖండమందలి దక్షిణ ప్రాంతము ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర సక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాడు. ఆ తీర సమీపమున ఒక మహావటవృక్షంపైన భయంకర ముఖములతో దీర్ఘకేశములతో బలిష్ఠులైన కొరలతోనూ నల్లని బాణపొట్టలతో చూచువారికి అతి భయంకరమైన రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిన పోయే బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేస్తూ ఉండేవారు. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చిన విప్రుడు ఆ వృక్షం చెంతకు చేరేసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతన్ని చంపబోవు సమయంన బ్రాహ్మణుడు ఆ భయంకర రూపంలో చూసి గజగజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ సూత్రము బిగ్గరగా పఠించుచు, ప్రభో అనాథరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి, నిండు సభలో అవమానాల పాలవుతున్న ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధంగానే ఈ పిశాచుల బారి నుండి నన్ను రక్షింపు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్నారాయణి స్తుతి విని మాకు జ్ఞానోదయం అయింది, మమ్ము రక్షింపుము అని ప్రాధేయపడారు. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయ్ మీరెవరు, ఎందులకు మీకు ఈ రాక్షస రూపములు కలిగెను, మీ వృత్తాంతం ఏమిటి అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వల్ల మాకు మా పూర్వజన్మని అందలి కొంత జ్ఞానం కలిగింది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చారు. అందులో ఒక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పసాగను. నాది ద్రావిడ ద్వేషం, బ్రాహ్మణుడిని, నేను మహాపండితుననే గర్వం కలవాడినై ఉన్నాను. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించాను. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దానం లాగుతూ దుర్వ్యసనాలతో భార్యపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరుస్తూ ఉన్నాను. ఇలా ఉండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతంను యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని మా ఇంటి నుండి గెంటి వేసినాను. అందులోకి ఆ విప్రునికి కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతమగు డప్పు కూడపెట్టినది చాలక మంచి చెడులు తెలియక తోటి బ్రాహ్మణులని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రి దోచుకున్నావు కదా, నీవు రాక్షసుడివై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందుకాక అని శపించాడు. అప్పుడు నాకు ఈ రాక్షస రూపం కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు, కానీ బ్రాహ్మణ శాపంను తప్పించలేము కదా. కావున నా ఈ అపరాధంని క్షమింపమని అతన్ని ప్రార్థించాను. అందులకు ఆ బ్రాహ్మణుడు దయతలిచి, నీవు గోదావరి క్షేత్రం అందు వటవృక్షము కలదు, నీవక్కడ నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలంను సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ పొందుగాక అని వెళ్ళిపోయాను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపంలో నరభక్షణము చేయుచున్నాను. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబ వారిని రక్షించండి అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతంను చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు,
ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే. నేను నీచుల సావాసము చేసి తల్లిదండ్రుల్ని బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనేటట్లు చేశాను. వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నంను భుజించేవాడిని. నేను ఎట్టి దాన ధర్మాలు చేసి ఎరగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను. కాన నాకు ఈ రాక్షసత్వం కలిగెను. నన్ను పాప పంకీలము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదాలపై పడి పరిపరి విధములుగా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతంను ఇట్లా చెప్పెను. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుని. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉన్నాను. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని. భగవంతుణ్ణి ధూపదీప నైవేద్యాలైనను సమర్పించక భక్తులు తెచ్చిన సంబరములను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మద్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణాంతరము ఈ రూపం ధరించిన. కావున నన్ను కూడా పాప విముక్తుని గావింపుము అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుని పిచాచముల దీనాలాపను ఆలకించిన తర్వాత, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకు ఈ రూపం కలిగెను. నా వెంట రండి, మీకు విముక్తి కలిగించును అని తెలియజేసెను. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులను తనతో పాటు తీసుకెళ్ళి ఆ ముగ్గురి యతనా విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానం ఆచరించి స్నాన పుణ్య ఫలంను ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపంలో పోయి దివ్య రూపంలో దర్శించి వైకుంఠంలోకి వెళ్ళిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరుదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదించెదు. అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానములను ఆచరించాలి. తృతీయ అధ్యాయం 3వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.